మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనము. నేను మిమ్మను చెరలో నుండి రప్పించదను, నేను మిమ్మను చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలంలోనికి మేము తోలివేస్తునో ఆ జనులందరిలో నుండి ఆ స్థలంలన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మన పట్ల దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవుడు సమకూరుస్తాడు మనల్ని. దేవుడు ఎన్నడూ కూడా విడువడు, ఎడబాయడు, మనకు తోడుగా ఉంటాడు. కృంగిన సమయంలో లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని పోషిస్తాడు, మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఉన్నత స్థలంలో మనల్ని దేవుడు నిలబెడతాడు, మనల్ని విస్తరింపజేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. విస్తారంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అన్ని విషయాలలో మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. అనేకులకు ఆశీర్వాద కారకులుగా దేవుడు మనల్ని చేస్తాడు, నిలబెడతాడు, సంరక్షిస్తాడు, భద్రపరుస్తాడు. అనుక్షణం దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. మాట ఇచ్చి నెరవేరుస్తాడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. మాట తప్పని వాడుగా ఉంటున్నాడు. ఈ వాగ్దానం మనం నమ్మినట్లయితే మన జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా నీకు స్తోత్రాలయ్యా తండ్రిని సమకూర్చువాడడానికి స్తోత్రాలు ప్రభ నాయన. అయా తండ్రి అనేకులకు ఆశీర్వాదకారకులుగా దీవించేవాడు నాయన. అయా మళ్ళీ విస్తరింపజేయవాడు నాయన, అభివృద్ధి పరచువాడు నాయన. అయా తండ్రి ఆశీర్వదించేవాడు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి ఉన్నత స్థితిలో నిలబెట్టువాడు నాయన, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని హెచ్చించువాడు, ఘనపరచువాడు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని పోషించువాడు, సంరక్షించువాడు, భద్రపరచువాడు నాయన, స్తోత్రాలు నాయన తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలయ్యా తండ్రి. మా దేశాన్ని కనికరించండి నాయన. ప్రతి ఒక్కరికి మారు రక్షణ దయచేయండి నాయన. అయా నీకు వందనాలు. అనారోగ్యంతో బిడ్డలు స్వస్థపరచండి నాయన. బంధకాలను విడిపించండి నాయన, స్తోత్రాలు ప్రభా. అయా ప్రభావాలతో బిడ్డలు దర్శించు నాయన, అభివృద్ధి ఆశ్రయించు నాయన. అయా నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి కార్యాలు జరిగించండి నాయన. తన యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలు నెరవేర్చి మాయం పొందమని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన దేవుడు అరతిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.